ఎగ్జామ్లో ఇంకా ముఖ్యమైనటువంటి ఏరియాలు ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఏరియాలు ఒకసారి మళ్ళీ చూస్తే అందులో కీలకమైనటువంటి విభాగము ఫైనాన్స్ కమిషన్. దీని మీద ప్రతి ఎగ్జామ్లో మనకు మార్క్స్ వస్తూ ఉన్నాయి. మరి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి మనం ఏం చదవాలి? మనకు ఫైనాన్స్ కమిషన్ని 1951 నవంబర్ 22న ఏర్పాటు చేశారు. దీనికి ఒక చైర్మన్, ఒక 4 సభ్యులు ఉంటారు. మరి ఇప్పుడు మనకు 8వ ఆర్థిక సంఘం సూచనలు అమల్లో ఉన్నాయి. అంటే 14వ ఆర్థిక సంఘం 2015 నుంచి 2020 మధ్య అమల్లో ఉన్నాయి. ఇక 15వ ఆర్థిక సంఘం 2020 నుంచి 2025 మధ్య అమల్లో ఉంటాయి. మరి ఇప్పుడు ఈ 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరు? మనకు ఎగ్జామ్లో తరచుగా అడుగుతూ ఉన్నారు. ఈ 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ వైవి రెడ్డి. అలాగే 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఇతనిని 2017 నవంబర్లోనే 15వ ఆర్థిక సంఘాన్ని నియమించారు. ఈ 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి 2020 నుంచి 2025 మధ్య కేంద్రానికి పన్ను రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలి, ఏ రాష్ట్రానికి ఎంత వాటాను ఇవ్వాలి, ఏ అంశాలను ఆధారంగా చేసుకొని రాష్ట్రాల మధ్య ఈ నిధులను కేటాయించాలి అనే అంశంపైన ఆర్థిక సంఘం నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందిస్తుంది. ప్రభుత్వం ఈ ఆర్థిక సంఘం యొక్క సూచనలను ఆధారంగా చేసుకొని రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ చేయాలి. అలా 14వ ఆర్థిక సంఘం 42% ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం జరిగింది. మరి 42% ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తున్నప్పుడు ఏ అంశాలను ఆధారంగా చేసుకొని ఈ 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసింది ఇట్లాంటి చూసుకోవాలి. అందులో ఒక కీలకమైన అంశాలు ఏంటంటే జనాభాకు ప్రయారిటీ ఇచ్చారు. ఫస్ట్ ఈ జనాభాను పరిగణలోకి తీసుకున్నప్పుడు 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్నారు. ఇక జనాభాలోని మార్పు, దీనికోసం 2011 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకున్నారు. జనాభా అన్నప్పుడు దానికి 17.5% వెయిటేజ్ ఇచ్చారు. జనాభాలోని మార్పు అన్నప్పుడు 10% వెయిటేజ్ ఇచ్చారు. అలాగే ఆర్థిక అసమానతలకు 50% వెయిటేజ్, రాష్ట్ర విస్తీర్ణానికి 15% వెయిటేజ్, అటవీ విస్తీర్ణానికి 7.5% వెయిటేజ్ను ఇవ్వడం జరిగింది. ఇలా ఈ వెయిటేజ్ను ఆధారంగా చేసుకొని రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేయడం జరిగింది. మరి 14వ ఆర్థిక సంఘం చైర్మన్ అనుకున్నప్పుడు వైవి రెడ్డి అంటున్నాం. మరి సభ్యులు విషయానికి వస్తే 14వ ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి సభ్యుల్లో ఒక అతను సుష్మానాథ్, మరొక వ్యక్తి అభిజిత్ సేన్, నెక్స్ట్ సుదీప్తో ముండే, నెక్స్ట్ అజయ్ నారాయణ్ ఝా. ఈ 4 సభ్యులు, వైవి రెడ్డి చైర్మన్. ఈ బృందంతో కూడుకున్నటువంటి ఈ విభాగము 2015 నుంచి 2020 మధ్య కేంద్రానికి వచ్చినటువంటి ఆదాయాన్ని, పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని, ఒక 42% ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇందులో ఎక్కువ వాటా పోయినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ, విస్తీర్ణం పరంగా మిగతా రాష్ట్రంలో చూసుకున్న కొంచెం ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆదాయ అసమానతలు ఎక్కువ ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ వెయిటేజ్ ఉత్తరప్రదేశ్కు పోయింది. 17.9% వెయిటేజ్ ఉత్తరప్రదేశ్కు వెళ్ళింది. తర్వాత బీహార్ 9.6% వెయిటేజ్ పోగా తక్కువ వెయిటేజ్ పోయినటువంటి రాష్ట్రం సిక్కిం 0.37%. తర్వాత నెక్స్ట్ గోవా 0.38% ఆదాయాన్ని పొందడం జరిగింది. మన ఏపీకి వచ్చేసరికి 4.31% ఆదాయం మన ఏపీకి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంలో అందులో 42% ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయగా ఒక 5 అంశాల ఆధారంగా మన ఏపీకి వచ్చేసరికి 4.31% ఆదాయం మన ఏపీ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇలా ఆర్థిక సంఘం చదువుకుంటున్నప్పుడు ఇలా ఆర్థిక సంఘంలో చైర్మన్ ఎవరు ఉన్నారు, సభ్యులు ఎవరు ఉన్నారు, మరి ఏ ప్రాతిపదికన ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం జరుగుతుంది అట్లా చూడాలి. మరి 15వ ఆర్థిక సంఘం ఇంకా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు 15వ ఆర్థిక సంఘంలో చైర్మన్ వచ్చేసి మనకు ఎన్కే సింగ్. అలాగనే 15వ ఆర్థిక సంఘంలో సభ్యులు వచ్చేసరికి శక్తికాంత్ దాస్, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేష్ చాంద్ అనే ఒక 4 సభ్యులుగా నియమించడం జరిగింది. వీళ్ళ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతారు. మనకు 15వ ఆర్థిక సంఘం సూచనలు 2020 నుంచి 2025 మధ్య అమల్లో ఉంటాయి. ఇలా ఆర్థిక సంఘం మీద మనం కనీస అవగాహన పెంచుకొని ఎగ్జామ్కి వెళ్ళగలిగితే దీని మీద మనకు ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకటో ఫైనాన్స్ కమిషన్ నుంచి
ఇప్పుడు మనకు 15 ఫైనాన్స్ కమిషన్లు ఇప్పటివరకు నియమించబడ్డాయి. అలా 1వ ఫైనాన్స్ కమిషన్ కేసీ నియోగి, 2వ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్ కె సంతానం, 3వ ఫైనాన్స్ కమిషన్కి ఏకే చందా, 4వ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా పివి రాజమన్న, 5వ ఫైనాన్స్ కమిషన్ మహావీర్ త్యాగి చైర్మన్, 6వ ఫైనాన్స్ కమిషన్కి కాసు బ్రహ్మానందరెడ్డి గారు, 7వ ఫైనాన్స్ కమిషన్కి షేలక్ గారు, 8వ ఫైనాన్స్ కమిషను వైబి చౌహాన్, 9వ ఫైనాన్స్ కమిషను సాల్వే, 10వ ఫైనాన్స్ కమిషను కేసీ పంత్, 11వ ఫైనాన్స్ కమిషను ఏఎం కుస్రో, 12వ ఫైనాన్స్ కమిషన్ సి రంగరాజన్, 13వ ఫైనాన్స్ కమిషను విజయ్ కేల్కర్, 14వ ఫైనాన్స్ కమిషన్ వైవి రెడ్డి, 15వ ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా ప్రజెంట్గా ఎన్కే సింగ్ గారిని నియమించడము జరిగింది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.